వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఇచ్చిన మాటను తప్పేది లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన సీనియర్ ఉర్దూ జర్నలిస్ట్ ఫైజ్ మహమ్మద్ అస్గర్ స్మారక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మోడల్ స్కూళ్లను ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పాఠశాలలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకుని విద్యార్థులకు భోజనాన్ని సమయపాలన ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని సంబంధించిన సిబ్బందికి హెచ్చరించారు. అలాగే పాఠశాలలోని ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్నారు. అక్కడికక్కడే సమస్యలను సమీక్షించి ఆదేశాలు జారీ చేసిన తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాకు విద్యాపరంగా వైద్యపరంగా సువర్ణ యుగం ప్రారంభం కాబోతుందని, ఉమ్మడి పాలమూరు స్వర్ణయుగం ఎట్లా ఉంటుందో సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తారని కొనియాడారు. కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వేములవాడ, కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను అభివృద్ధి చేసి తీర్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ఆయా ఆలయాల అభివృద్ధిపై కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్ కలిశానన్నారు. అవసరమైతే ఆయన్ను సైతం వేములవాడకు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా పెరిగిందన్నారు. డిఎస్సి పరీక్షలు గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో పిలవాలని డిమాండ్ వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ప్రతినిధుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 10 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ వేయనందుకే కదా నిరుద్యోగులు కొట్లాడింది, విద్యార్థుల చావులతో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అని మండిపడ్డారు. నర్సింగ్ సిబ్బంది అందించే సేవలు అత్యంత అమూల్యమైనవని, రోగుల ప్రాణాలు నిలబెట్టడానికి వారు చేసే కృషి వెలకట్టలేనిదని ఆదిలాబాద్ రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్ అన్నారు. రిమ్స్ నర్సింగ్ కళాశాల 2019-20 బ్యాచ్ కు చెందిన విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డేను ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పట్టాలను పంపిణీ చేశారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు అశోక్, ప్రిన్సిపల్ అనిత తదితరులు ఉన్నారు. విద్యార్థుల సమస్యలపై ఏబీవీపీ నిరంతర పోరాటం చేస్తుందని వికారాబాద్ జిల్లా సెక్రటరీ హరీష్ రావు తెలిపారు. ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల విద్యార్థులతో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఆవిష్కరణ చేశారు. ఏబీవీపీ నిరంతరం విద్యాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. మత్తడి పోచమ్మ తల్లిని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులతో పాటు మునులు కాపు సంఘ కుల బంధువులు ఉన్నారు. దుబ్బాకలో నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తున్న పాఠశాలలపై చర్య తీసుకోవాలని పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ డిమాండ్ చేశారు. పాఠశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుతున్న విద్యార్థులచే విద్యా బోధన జరుగుతుందని ఆరోపించారు. ఆట స్థలం, మౌలిక సదుపాయాలు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తున్న వారిపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలని కోరుతూ మన్హర్ ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నారాయణఖేడ్ ఏరియా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ 9 వేతనాలు కార్మికులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమయానికి వేతనాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.